వర్షాలు మొదలవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పలు రకాల పత్తి విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. కొన్ని విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని పలువురు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో జిల్లాలోని సుజాత నగర్, జూలూరుపాడు మండలాల్లో ఫెర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిపోర్టు, రేట్ల పట్టికలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. ఎవరైనా విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలిస్తే రైతులు తమను సంప్రదించాలని అన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారిని వాసవి రాణి ఒకవేళ నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. వాసవి రాణి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఇల్లందు. ఈరోజు నేను జూలూరుపాడులో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కలిసి విత్తనాల షాపులన్నిటి ఈ సీజన్ ప్రారంభం నుంచి పత్తి విత్తనాల కోసము రైతులు షాపుల చుట్టూ వస్తున్నారు. కాకపోతే ప్రత్యేకంగా కొన్ని రకాల విత్తనాల కోసము రైతులు ఎక్కువగా అడగడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ తరపు నుంచి మేము ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి రైతు కూడా తమ పొలాల్లో 2-3 రకాల విత్తనాలని ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకే విత్తనం కోసం ఎక్కువగా ఆరాటపడకూడదు. మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న విత్తనాలన్నీ కూడా మంచి రీసెర్చ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీల నుంచి మంచి నాణ్యమైన విత్తనాలే ఈ షాపులన్నింటిలో కూడా అమ్మడం జరుగుతుంది. దీని యొక్క రేటు 864 రూపాయలు. రైతులు ఇంతకు మించి ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని విత్తనాలు కూడా మంచి నాణ్యమైన దిగుబడులను ఇస్తాయి. ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్ ఇలాంటివి ఏమీ జరగకుండా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలన్నీ వేయటం జరిగింది. మనం ఈ కొత్తగూడెము, ఇల్లందు, భద్రాచలం ఈ 5 డివిజన్ల పరిధిలో కూడా పోలీసులతో కలిసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా అన్ని విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలతో విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించడము, అదేవిధంగా ప్రభుత్వం వారు నిర్ణయించిన రేట్లకే అమ్మకాలు